లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం పాషా గారితో ఉన్నాము. పాషా గారు తన వర్క్ తను చేసుకుంటూ కూడా తన వంతు సహాయంగా తన సొంత పైసలతోటి సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నా వంతు కృషి చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ పలువురి గొప్ప గొప్పల ప్రశంసలు పొందుతూ తన వంతు సహాయం చేస్తున్నారు. తను చేసిన పనులు, తను పొందిన అవార్డులను గురించి పాషా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం గారు, సుమన్ టీవీకి ముందుగా ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ గౌస్ పాషా సార్. నేను ఆర్టీసీ కండక్టర్గా ఖమ్మం డిపోలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇప్పుడు శాంతినగర్ 23వ డివిజన్ రోడ్ నెంబర్ 2 నివాసిని. నేను సుమారు 2014 నుండి సామాజిక సేవా భావంతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను అనేక రకాల సోషల్ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాను. నేను మొక్కలు నాటడం అనేది నేను వనజీవి రామ గారి స్ఫూర్తి ఆదర్శముగా తీసుకొని నేను 2014 నుండి స్వయంగా నా డబ్బులతోటి మొక్కలు కొని స్వయంగా గుంటలు తవ్వి స్వయంగా మొక్కలు నాటిన వాటికి నీళ్లు పోసి సంరక్షించి పెద్దగా చేశాను సార్. సుమారు 2005 మొక్కలు నాటాను. అంటే అసలు మీకు ఈ మొక్కలు నాటాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? మొక్కలు నాటే ఆలోచన ఏంటంటే, మొక్కలు ఉంటే మన మనుగడ ఉంటది. మానవ మనుగడ అనేది మానవ మనుగడ, జీవరాశుల మనుగడ అనేది పెరుగుతుంది, మంచిగా ఉంటది. ఎందుకంటే మన రామయ్య గారి ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఆయన మొక్కలు నాటడం కార్యక్రమం చూశాను కాబట్టి నా మనసులో వచ్చింది అందరూ బాగుండాలి. ఎందుకంటే మొక్కలు నాటితే ప్రకృతి అందాన్ని ఇస్తాయి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయి, వనంలాగా కనబడతాయి, పచ్చదనంతో కలకలలాడతాయి. నేను స్వయంగా గుంటలు తవ్వి మొక్క నాటి హ్యాండ్ పంపుల దగ్గర ఉంటే హ్యాండ్ పంపు నుంచి బకెట్లలో నీళ్లు నింపుకొని, లేకుంటే మన మున్సిపల్ ట్యాప్ల నుంచి నీళ్లు బకెట్లో నింపుకొచ్చి నీళ్లు పోసి మొక్కలు నాటాను. సుమారు మీరు ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటుంటారు? సుమారు 2000 పైకి చిలుకు మొక్కలు నాటానండి. అవి పెద్దగా పెరిగినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయండి. కొన్ని ఇప్పుడు రోడ్డు పనుల వల్ల ఈ మమతా రోడ్లో కూడా 4 లైన్ చేసే భాగంలో మొక్కలు కొన్ని పోయినాయి మేడం గారు. నేను మళ్ళా మొక్కలు నాటుతూ ఉన్నాను. నేను ఖాళీగా ఉన్న సమయాల్లో మాత్రం నా డ్యూటీ వంతుగా నా ఉద్యోగం చేసుకుంటూ నేను ఖాళీగా ఉన్న సమయాల్లో ప్రతిరోజు 4-5 గంటలు కేటాయిస్తూ పని చేసుకుంటా ముందుకెళ్తున్నాను. సరే, నేను విన్నది ఏంటంటే మొక్కలు నాటుతో పాటు మీరు వేరే వర్క్స్ కూడా చేస్తారని విన్నాను. అంటే రోడ్స్, గుంటలు అవన్నీ పూడ్చడం అలాంటివి చేస్తారని విన్నాను. అది ఎంతవరకు? మానవత మేడం గారు, మానవత దుఃఖతోటి నా కళ్ళ ద్వారా బైక్ మీద వెళ్తుంటే చిన్న పిల్లలతోటి, గర్భిణీ స్త్రీలతోటి, వృద్ధులతోటి బైక్ మీద వెళ్తుంటే నా కళ్ళ ముందు కనబడ్డాయి. కింద పడి దెబ్బలు గాయాలైనాయి. నా ఎమ్మటే నా ఆలోచన మనసులో వచ్చింది, ఇదేదో గుంటలు ఉన్నాయి, దీన్ని బాగు చేయాలనే ఆలోచన ఉంది. నేను ఎక్కడ వెళ్ళినా నా కంటికి కనబడినా వెంటనే మట్టి అయితే మట్టి, డాంబర్ అయితే డాంబరు, సిమెంట్ అయితే సిమెంట్, కంకర అవసరం అయితే కంకర తోటి బూడ్చానండి. కొన్ని వేల గుంటలు బూడ్చాను. నా ఆల్రెడీ జనాలకి ఖమ్మం సిటీ మొత్తానికి కూడా నేను ఏం చేస్తున్నానో కూడా నన్ను చాలా పొగుడుతున్నారు, మంచి పని చేస్తున్నారు, హ్యాట్సప్ అని చెప్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా మీరు ఓటు హక్కును వినియోగించడం మీద కూడా చాలా అవగాహన కల్పించారు ప్రజలకి. ఇలా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన ఇచ్చారు. సో దాని గురించి మీరు మీ మాటల్లో? మేడం గారు, ఈ రోజు రాజకీయాల్లో ప్రభుత్వాలు కానీ ఇక విమర్శించట్లేదు నేను. జనాలు అట్లా తయారైపోయారు మేడం. ఓటు హక్కు మన హక్కు. ఓటు మన భవిష్యత్తును నిర్మిస్తుంది, మన దేశాన్ని నిర్మిస్తుంది, బాధ్యతగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీస బాధ్యతగా ఓటు హక్కును వినియోగించాలి. ఓటుకు అమ్ముడు పోవద్దు, ఓటు వద్దు, నోటు వద్దు,
ఓటే మనం ముద్దు. అభివృద్ధి గురించి అడగాలంటే మనం ఓటుకు నోటు తీసుకుంటే, రాజకీయ నాయకులు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఓటుకు నోటు తీసుకుంటే మనం అభివృద్ధి గురించి అడగలేం. కావున నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే ఎలక్షన్లలో మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఓటు వేయాలని నేను ఈ సుమన్ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సర్వీస్లను గుర్తించి చాలా అవార్డ్స్ వచ్చాయని కూడా విన్నాము. సో అవార్డ్స్ గురించి ఒకసారి మాకు చెప్పండి. మేడం గారు, నేను ముందుగా మొక్కలు నాటే కార్యక్రమం 2014 చేస్తున్నాను కదా మేడం. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంది మేడం. ఫస్ట్ సారి తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. వనజీరామయ్య గారు ఎప్పటి నుంచో మొక్కలు నాటుతూనే ఉన్నారు. నాకు ఆలోచన వచ్చింది, అందులో భాగంగానే నేను మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను. ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్పందించి హరితహారం భాగంలో నాకు కేసీఆర్ గారు నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లో ఇటు పక్క కేసీఆర్ గారు ఫోటో ఉంటుంది, ఇటు అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంటుంది, కింద నేను మొక్క నాటిన ఫోటో ఒకటి ఉంటుంది మేడం. అలాంటి 2 సర్టిఫికేట్లు ఇచ్చారు మేడం. 2 సార్లు ఇచ్చారు మేడం. 2 సార్లు ఇచ్చారు. తర్వాత రెండోది మా ఆర్టీసీలో ఉద్యోగం చేసుకుంటూ ఆర్టీసీలో ప్రయాణం చేయాలి, ఆర్టీసీ సురక్షితం, సుఖవంతం, శుభప్రదం అని ప్రజలకు ప్రయాణికులకు అవగాహన కల్పించుటూ నా బైక్కి ప్లగ్ కార్డు కట్టుకొని ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలి, సురక్షితంగా ఉంటారు, గమ్యస్థానం క్షేమంగా చేరుకుంటారని నేను సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ ఆర్టీసీ ప్రచారం చేశాను మేడం. అందుకు గాను మా సజ్జనార్ గారు, మా ఎండి గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులో భాగంగా క్యాష్ అవార్డు ఏమో 1000 రూపాయలు ఇచ్చారు, ఒక పనస మొక్క ఇచ్చారు, తర్వాత షాలో కప్పి కొత్త బస్ స్టాండ్లో నేను డ్యూటీలో ఉండగానే, విజయవాడ డ్యూటీ చేస్తుండగానే నన్ను నా రాక కోసం ఎదురు చూస్తూ బస్ స్టాండ్లో ఆర్ఎం గారు, సిఏ గారు అందరూ మన అధికారులంతా ఎదురు చూస్తూ నేను రాగానే నాకు హ్యాట్సప్ చెప్పి నాకు క్యాష్ అవార్డు 1000 రూపాయలు ఇచ్చేసి షాలువా కప్పేసి పనస మొక్కను ఇచ్చారు మేడం గారు. చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో చాలా వరకు మీలా అంటే మొక్కలు నాటడం కానీ, రోడ్ మీద ఇలా ప్యాచ్ వర్క్స్ ఉంటే అవి చేయటం కానీ, అలా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ వే నుంచి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మేడం గారు, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మేడం. మనము బతికినంత కాలం 2 తీసుకుపోతాం మేడం. ఒకటి మంచి, రెండోది చెడు. ఏం లేదు, ప్రతి ఒక్కరూ నాలాగా ముందు సాగి తన వంతు కృషితోటి స్వార్థము లేకుండా, అసూయ ఈర్ష్య లేకుండా ఇరుగువారు పొరుగువారు అందరూ బాగుండాలని ఉద్దేశంతో నాలాగా అందరూ పైకి రావాలని, ఎదగాలని, నాలాగా నా ఎమ్మటి నా వెనకాల నడుస్తారని నేను భావిస్తున్నాను. చూశారు కదండి గౌస్ పాషా గారిని. మనం కూడా అలాగే సమాజంలో కొన్ని బాధ్యతలు తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. నిజంగా గౌస్ పాషా గారికి సుమన్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్.